నమస్కారం. సిసిసి డిజిటల్ 2:30 PM న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉండి నియోజకవర్గంలో పంట కాలువలను ఆక్రమించిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు హెచ్చరిక. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో హత్యకు గురైన డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని ఆదుకుంటాం. రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ వెల్లడి. భీమవరంలో ఎమ్మెల్యే అంజుబాబు నివాసం వద్ద ఘనంగా మా ఊళ్ళ అమ్మమ్మవారి పొలిమేర సేవ జాతర. హాజరైన పిఎస్సి చైర్మన్ అంజుబాబు, రాజ్యసభ సభ్యులు పాక. జగన్ పొదిలి పర్యటనలో ఉద్దేశపూర్వకంగానే భద్రత కల్పించకుండా ప్రభుత్వం కుట్ర పన్నింది. చంద్రబాబుపై మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ధ్వజం. పంట కాలువలను ఆక్రమించి ఇళ్లు నిర్మించి చెరువులుగా మలిచిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణంరాజు హెచ్చరించారు. పంట కాలువలను ఆక్రమించి ఇళ్లు నిర్మించి చెరువులుగా మలిచిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణంరాజు హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా పెద్దాపురంలోని తన క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తొలుత అహ్మదాబాద్ విమాన ప్రమాదం విషాద ఘటన మనసు కలిచివేసిందని, ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆక్వా చెరువు తవ్వకందారులు నిబంధనలకు విరుద్ధంగా బోధులను ఆక్రమిస్తున్నారని, నిబంధనలకు విరుద్ధంగా ఆక్వా చెరువులు ఎవరైనా తవ్వితే వాటిని ధ్వంసం చేస్తామని, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒక ఆయన మృత్యుంజయుడు ఉన్నాడు, సంతోషం. కానీ సుమారు ఒక 80 నుంచి 90 మంది భోంచేస్తున్న వాళ్ళు, హాస్టల్లో ఉన్న వాళ్ళు కూడా మరి సడన్గా ఇలా మృత్యువాత పడటం ఇది పెను విషాదం. ఆ విషాదంలో తనువు చాలించిన వారందరికీ, వారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నా. మళ్ళీ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఏమి చేయాలి అనే దాని మీద పెద్దలు నరేంద్ర మోడీ గారు కూడా అక్కడే పర్యటిస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి మళ్ళీ డీజీసీఏ సంబంధిత శాఖలన్నీ కూడా మరింత అప్రమత్తమై రాబోయే రోజుల్లో ఇటువంటి విపత్తులు జరగకుండా చూడాలని, ఇటువంటివి జరగకుండా ఏదైనా మనకు కష్టం వచ్చినప్పుడు భగవంతున్నే ప్రార్థిస్తాం. ఆ భగవంతుణ్ణి ఇటువంటి విపత్తులు లేకుండా చూడాలని ప్రార్థిస్తూ మరొక్కసారి ఆ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబ సభ్యులందరికీ సానుభూతి తెలియజేస్తున్నా. సుపరిపాలన వచ్చి 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఉత్సవం చేసుకుని మరి ఆ తర్వాత నియోజకవర్గాల్లో కూడా మరి కొన్ని కార్యక్రమాలు చేయాలి అని భావించాం. మరి ఆ సంఘటన జరిగినందువల్ల ఆ కార్యక్రమాలని వాయిదా వేయటం జరిగింది. అంచేత ఆ వాయిదా వేసిన క్రమంలో మన నియోజకవర్గానికి రెస్ట్రిక్ట్ అవుతూ మన నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి అంటే చెయ్యాలని కొన్నవి ఏమిటి, నేను ఎన్నికల సమయంలో చేస్తానన్నవి కొన్ని ఉన్నాయి, చేసినవి చేస్తానన్నవి కన్నా కొంచెం ఎక్కువ ఉన్నాయి, చేయబోతున్నవి ఏమిటి అనే దాని మీద మనం చర్చ పెట్టుకుందాం. రేపు ముఖ్యమంత్రి గారు ఆయన విజయవాడలో పెద్ద సభ అయిన తరువాత ఆ ఉత్సవాలు ఏం చేస్తారనేది అప్పుడు రాష్ట్రంలో ఉన్న సుపరిపాలన గురించి మరి ప్రజలందరికీ తెలిసేలాగా మాట్లాడుకుందాం. ఇప్పుడు కేవలం 1 సంవత్సరం ఒక ఎమ్మెల్యేగా నాకు పూర్తయిన సందర్భంగా ఇక్కడ జరగవలసిన వాటి గురించి, క్లుప్తంగా జరిగిన వాటి గురించే మనం రెస్ట్రిక్ట్ చేసుకున్నాం. మీ అందరికీ తెలిసిందే, జూన్ 4వ తారీఖు మనకి ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. ఆ తర్వాత 12వ తారీఖు లాస్ట్ ఇయర్ ముఖ్యమంత్రి ఆయన మంత్రివర్గం ప్రమాణ స్వీకారాలు చేశారు. ఆ చేసిన వెంటనే 13వ తారీఖు నుంచి నా ప్రణాళిక ఒక ఎమ్మెల్యేగా
ఏమి చేయాలి ఈ నియోజకవర్గానికి అనే దాని మీద మరి అసెంబ్లీలో 19 అనుకుంటా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసింది. మరి ఆ 13వ తారీఖే నేను అప్పటి కలెక్టర్ సుమిత్ని మీట్ అయ్యి ఆయన ఇంటి దగ్గర ఒక కార్యాచరణ, నేను ఎన్నికల్లో తాగునీరు డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరుస్తానని చెప్పాను. మరి దీనికి ఎలా చేయాలి, మనం ముందుకెళ్ళాలి, నేను మొదలు పెట్టాలి అంటే మరి ఆయన అప్పుడు ఖజానా ఖాళీ చేయటానికి నిధులు ఏవి లేవండి. బాగా ఇవ్వగలిగితే ఒక 10 లక్షల రూపాయలు ఇవ్వగలవేమో, అంతకు మించి నిధులు ఏమి లేవు అని చెప్తే ఓకే నో ప్రాబ్లం. అప్పటికప్పుడు ఒక ఆలోచన వచ్చి నేను నాతో పాటు పెద్ద నరసం కూడా వచ్చారు, ఆయన కూడా తీసుకెళ్ళా. ఒక ఆలోచన వచ్చి మీరు ఇవ్వక్కర్లేదు, మీరు కావాలి గవర్నమెంట్ పార్టిసిపేషన్ ఉండాలి అంటే సరే మీరన్నా 10 లక్షలు సపరేట్ అకౌంట్ పెడదాం, నేను నా వంతు కావచ్చు నా స్నేహితుల దగ్గర నుంచి సబ్సిక్వెంట్గా ప్రజలను కూడా ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాను. బట్ నేను అన్నమాట ప్రకారం నేను పని చేయవలసిందే ఇది అని చెప్పి అప్పటికప్పుడు ఉండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, డ్రైనేజ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని నేమ్ కూడా ఆ మొదటి సిట్టింగ్లోనే ఫైనలైజ్ చేసి ఆయనతోటి ఆ మరుసటి రోజే ఆయనతోటి అకౌంట్ ఓపెన్ చేయించి ముందుగా నేను కొన్ని నిధులతో మొదలుపెట్టి స్నేహితులతో మాట్లాడి నువ్వు ఒక 5 లక్షలు నువ్వు ఒక 5 లక్షలు అని చెప్పి అలాగా ఆ నిధితో సొంతంగా పనులు చేయటం ప్రారంభించాం. అది గ్రామస్తులు రైతులు అందరూ కూడా ఎప్పుడో 5 ఏళ్ళుగా 10 ఏళ్ళుగా మరి వదిలేసిన కాలువలని ఈ చేపట్టడం చూసి ప్రజలు కూడా స్వచ్ఛందంగా చాలా చోట్ల ముందుకు రావటం, చాలా పనులు మనం ప్రారంభించి ఒక చైతన్యం అనేది డెవలప్మెంట్కి ప్రభుత్వం నిధులే అక్కర్లేదు, మనం కూడా ప్రజల భాగస్వామ్యంతో చేసుకోవచ్చు. ఆ తర్వాత స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, చక్కని క్రీడా ప్రాంగణాలు ఉండాలి. ప్రభుత్వ పాఠశాలల్లో స్థలాలు బాగున్నాయి కానీ సరైన ఆట స్థలాలుగా మార్చలేదు. స్థలం ఉంది కానీ ఆట స్థలాలు లేవు. మరి విద్యార్థులకు సరిపడా బల్లలు లేవు. మరి ఇటువంటివి ఎన్నో సమస్యలు ఉన్నాయి. అంత మురుగుంటలాగా ఆ ఆట స్థలాలన్నీ మురుగుంటలాగా ఉండి స్కూల్ కావచ్చు, ఎక్కడైనా సరే ఒక 60-65 లక్షల రూపాయలు ఉండి హై స్కూల్ ఖర్చు పెట్టాం, ఓపెన్ చేసాం, మీరు అందరూ చూశారు. అలాగే పాలకోడేరులో కూడా ఇంచుమించు 55 నుంచి 65 లక్షల మధ్యన పాలకోడేరు స్కూల్కి, ఇవన్నీ కూడా ప్రభుత్వం నుంచి సింగిల్ పెన్నీ తీసుకోవాలి. ప్రజలు మా స్నేహితులు మరి సోషల్ వెల్ఫేర్ ఒక 4 హాస్టల్స్ని మనం అన్ని విధాల టాయిలెట్స్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చరు వాళ్ళందరికీ సుమారు ఒక 250 మందికో 350 మందికో మంచాలు, మంచినీటికి ఇబ్బంది అనేది ఉండదు. బట్ మంచినీరుకి మరొక పెద్ద సమస్య, ఈ రైతులు చేపల చెరువులు, రొయ్యల చెరువులు రైతులు దర్జాగా పోతే పక్కోడి ప్రాణమే కదా అనే వాళ్ళంతా భీమవరంలో ఉంటున్నారు. అక్కడ కాలువలన్నీ కలుషితం చేస్తూ ఊర్లో పోతున్నారు, వీళ్ళు మున్సిపాలిటీ నీళ్ళు తాగుతున్నారు. అది కరెక్ట్ కాదు. మరి ఎవరైతే చెరువుల్లో నీళ్లు డైరెక్ట్గా పంట కాలాల్లో కలుపుతారో వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు కూడా మరి గతంలో ఎప్పుడు ఎవడో ఊహించలేదు. ఆ చర్యలు కూడా చట్ట ప్రకారం ప్రజల ఆరోగ్యంతో ఆడుకోవటం అనేది చాలా తప్పు అనే దీంతో కలిపిన వాళ్ళని మీడియా మిత్రులే 4 పట్టించారు. వారికి మరి తగు విధంగా మరి చేయవలసింది చేసి మరి దాన్ని ఆల్మోస్ట్ అరికట్టేది. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో హత్యకు గురైన డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ వెల్లడించారు.
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో హత్యకు గురైన డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ వెల్లడించారు. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడులో వీధి సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని టీడీపీ ఇన్ఛార్జ్ మనోజ్, రెవెన్యూ, సోషల్ వెల్ఫేర్, ఎన్డీఏ కూటమి ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన పరామర్శించారు. సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు, అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సుబ్రహ్మణ్యం హత్య కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి రీఇన్వెస్టిగేషన్ చేయడంతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత అధికారులపై కూడా చర్యలు తీసుకుంటుందని జవహర్ తెలిపారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక న్యాయ బృందాన్ని సిద్ధం చేసిందని చెప్పారు. జ్యేష్ఠ మాసం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం 1 టౌన్లోని మారుతి థియేటర్ సమీపంలో ఉన్న అంజుబాబు నివాసనందు పట్న ఎలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి పొలిమేర సేవ జాతర కార్యక్రమం నిర్వహించారు. జ్యేష్ఠ మాసం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం 1 టౌన్లోని మారుతి థియేటర్ సమీపంలోనున్న అంజుబాబు నివాసం నందు పట్న ఇలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి పొలిమేర సేవ జాతర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, భీమవరం ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు, రాజ్యసభ సభ్యులు బాకా వెంకట సత్యనారాయణ, టీడీపీ సీనియర్ నాయకులు మెంటే పార్థసారథి, ఆర్ఎస్ఎస్ రాష్ట్ర నాయకులు మంత్రి రామచంద్రరాజుతో పాటు పట్టణ ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి గరగల సేవలో పాల్గొన్నారు. మావుళ్ళమ్మ తల్లి పాదపద్మకు నమస్కారం. చలిమేరల సేవ అని దీన్ని అంటారు. ఇది పొలిమేర కట్టిన తర్వాత చలిమేరల సేవ జరుగుతుంది భీమవరం పట్టణంలో. దీనికి కారణం ఏంటంటే భీమవరం పట్టణ ప్రజలంతా కూడా సుఖశాంతులతో సర్వ సౌఖ్యాలతో ఉండాలని దేవస్థానం వారు చలిమేరల సేవ చేస్తారు. ఇది పూర్వం నుంచి కూడా మా నాన్నగారు నున్న సూర్యనారాయణమూర్తి గారు సాంప్రదాయబద్ధంగా మా ఈదిలో పొలిమేర కడితే ఇక్కడ జరుగుతూ ఉంటుంది. కాబట్టి మేము కూడా అదే ఆచారాన్ని పాటిస్తూ ఎదరికెళ్తున్నాం. మా అమ్మగారి పేరు నున్న శ్యామలాంబ, మా నాన్నగారి పేరు నున్న సూర్యనారాయణమూర్తి. వారి ఆశీర్వచనంతో అమ్మవారు సర్వ కటాక్షాలతో ఆవిడ పూర్తి సంపూర్ణ సహకారాలతో ఆవిడే ఇంట్లో ఉంటుందని భావిస్తూ నేను ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి దిగ్విజయంగా చేస్తున్నాం అమ్మవారి సహకారంతో. గ్రామ దేవత మన ఎలవేల్పు శ్రీ 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 మావుళ్ళమ్మ అమ్మవారి జ్యేష్ఠ మాసం సందర్భంగా భీమవరం పట్టణంలో మన పూర్వీకులైనటువంటి నున్న సూర్యనారాయణ గారు మరి పూర్వీకులు వారు అప్పటి నుంచి కూడా ఈ గ్రామ దేవత సేవలు అనేది చేసుకోవడం అనేది ఒక ఆచారంగా వస్తుంది. ఈ జ్యేష్ఠ మాసంలో అమ్మవారి గరగలు అయితే ఉన్నాయో తీసుకొచ్చి ఇంట్లో పెట్టి పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారికి మొక్కుబడులు తీర్చుకునేటువంటి ఆచారం ఈ పొలిమేర సేవ అని చెప్పేసి వారి కుటుంబం నున్నవారి కుటుంబాలు పూర్వం నుంచి కూడా ఈ గ్రామ శాంతి కోసం ఈ పూజా కార్యక్రమాలు అనేది నిర్వహించడం జరుగుతుంది. మరి అందులో భాగంగా ఈ రోజు భీమవరం పట్టణంలో మారుతి థియేటర్ ఆవరణలో ఉన్నటువంటి నున్న సూర్యనారాయణ గారు వారి అబ్బాయి నున్న అంజుబాబు గారు వాళ్ళ కుటుంబ సమేతంగా బంధువులతోనూ స్నేహితులతోనూ వాళ్ళ శ్రేయోభిలాషులతో అమ్మవారి గరగల సేవ అనేది చేయడం మరి సాంప్రదాయబద్ధంగా వస్తుంది. ఈ రోజు సాంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలతో వారి స్వగృహంలో ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించి గ్రామ శాంతి కోసం మరి బంధువులను స్నేహితుల్ని పిలిచి పూజా కార్యక్రమంలో వాళ్ళని కూడా భాగస్వాములు. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు జగన్ పొదిలి పర్యటనలో అడుగడుగునా పోలీసు భద్రతా వైఫల్యం కనిపించిందని మాజీ ఎమ్మెల్యే కాస్ మహేష్ రెడ్డి మండిపడ్డారు.
మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు జగన్ పొదిలి పర్యటనలో అడుగడుగునా పోలీసు భద్రతా వైఫల్యం కనిపించిందని మాజీ ఎమ్మెల్యే కాస్ మహేష్ రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పొగాకు రైతులకు భరోసా కల్పించేందుకు వెళ్తున్న జగన్కు సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకే పోలీసులు ఉద్దేశపూర్వకంగా భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక ఫ్యాక్షన్ మనస్తత్వంతో రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. పొగాకు రైతు కొరకు పోయి అక్కడ గళం విప్పుతానన్న జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడున్న తెలుగుదేశం రైతులే స్వాగతిస్తుంటే ఈయన వస్తే న్యాయం జరిగిద్ది, ప్రతిపక్షం నిలదీసిద్ది, కనీసం మాట నిలబెట్టుకొని ఎక్కడన్నా చంద్రబాబు నాయుడు గారు ఇంకొంచెం డబ్బులు ఏమన్నా ఇస్తాడేమని ఆశపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు శాంతియుతంగా పోయారు. ప్రభుత్వం సెక్యూరిటీ ఇవ్వాల. ఒక జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన గౌరవాలు ఈ సంవత్సరం నుంచి ఎక్కడన్నా జరుగుతుందా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీ పక్షాన నిలబడుతున్నాడు, మీకు రావాల్సిన న్యాయం కొరకు పోరాటం చేస్తున్నాడు. ప్రభుత్వం ప్రతి అడుగులో జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కడానికి ప్రయత్నం చేస్తుంది. ఒక 5గురినో 6గురినో కానిస్టేబుల్స్ని ఇస్తారు. అదేమంటే హెలికాప్టరు ఎక్కడన్నా దిగి దాడి జరిగితే ఆ పైలట్లను బెదిరిస్తారు. తెనాలి పోతే అదే ఘటన, మరో దగ్గర కర్నూలు పోతే ఇంకో ఘటన. నిన్న దర్శిలో ఏం జరిగింది? 40,000 మంది రైతులు స్వచ్ఛందంగా వస్తే తెలుగుదేశం విధ్వంసం చెయ్యాలి, ఫ్రాక్షనిజం మెంటాలిటీతో ఎలాగన్నా గొడవలు సృష్టించాలని ఒక 20-30 మంది తెలుగుదేశానికి పార్టీకి సంబంధించిన మహిళలు అవ్వచ్చు, ఒకళ్ళిద్దరు రైతులు అవ్వచ్చు, దారిలో నిలబెట్టి వాళ్ళ చేత 30,000 మంది మీద రాళ్ళు వేయిస్తారు. మళ్ళీ ఆ 30 మందికి 200 మంది పోలీసులు సెక్యూరిటీ. జెడ్ కేటగిరీ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో ఒక 10 మందో 15 మందో సెక్యూరిటీ, 20 మంది ఉన్న తెలుగుదేశం కార్యకర్తలకేమో 200 మంది సెక్యూరిటీ. రాళ్ళు ఇసురుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర. నిబద్ధత కలిగిన నాయకుడు కాబట్టి ఎన్ని అవమానాలు చేసినా ప్రజల కొరకు తట్టుకుంటాను, నిలబడతాను, వాళ్ళ కొరకు పోరాటం చేస్తాననే ఒక మంచి ఉద్దేశం ఉన్న నాయకుడు కాబట్టి ఎక్కడా అదుపు దాటనీలేదు ఎవరిని కూడా. ఊహించండి, 30,000 మంది 40,000 మంది దాడి చేస్తే 20 మంది పరిస్థితి ఏమవుతుంది? బహుశా తెలుగుదేశం నాయకులు దాడి జరగాలని కోరుకున్నారు. ఎలా ఉందంటే ఈరోజు తెలుగుదేశం పరిస్థితి, పోతే పోని మా కార్యకర్తలు 2-3 చనిపోయినా పర్లేదు, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలి, ఆయనకి ఏదో ఒకటి ఆపాదించాలి, ఎక్కడ ఆయన పోయి పోరాటం చేసినా ఒక కాంట్రవర్సీ సృష్టించాలి, మ్యానిపులేట్ చేయాలి, రాజకీయాల్ని ఎలాగలాగా దుమ్మెత్తిపోయాలి. సమస్యని పరిష్కరించండి. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న టొబాకో రైతుల కొరకు ఒక డిమాండ్ చేశారు, కొన్ని డిమాండ్లు పెట్టారు, దాన్ని నెరవేర్చండి. ఎవరు కాదంటున్నారు? మీకేమైనా అడ్డుపడుతున్నావా? ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మీ చెప్పు చేతుల్లో ఉన్నాయి. డబుల్ ఇంజన్ సర్కారు, మేము చెప్పిందే వేదం అంటున్నారు కదా, ఆ వేదం ప్రకారమే ధర్మం చేయండి రైతులకి, రైతు కూలీలకి అని అడుక్కుంటున్నాం. వేరేదేం అడగట్లా. మీరు చెప్పింది చెయ్యండి, కాపాడండి. ఆ కాపాడండి అని అడుగుతున్న వాడిని మీరు అబాస్పాలు చేయాలి, అక్రమంగా కేసులు పెట్టాలి అంటే ఏం పర్లేదు, ఎవరు జంకరు. ప్రజాస్వామ్య పద్ధతిలోనే వైఎస్ఆర్సీపీ పార్టీ ఉద్యమాలు ఉంటాయి. ప్రజలన్నీ గమనిస్తున్నారు. ఏదో ఒక 2 ఛానల్స్ అభూత కల్పన చేస్తేనో, 2 పత్రికలు అబద్ధాలు రాస్తేనో అబద్ధాలు నిజమైపోవు. ఆయనేమో పార్టీ వాళ్ళకి డిమాండ్ చేయట్లా. రైతులు పక్షపాతిగా న్యాయం జరిగితే రైతు కూలీలకు కూడా న్యాయం జరుగుతుందని పోరాటం చేస్తున్నాడు. ఇవన్నీ చేయకుండా కేవలం ఒక 30 మందో 20 మందినో పెట్టుకోవటం, రాళ్ళు ఇసిరీయటం, టెన్షన్ తీసుకురావటం, వాళ్ళ ప్రాణాన్ని పణంగా పెడుతున్నారు. ఇది ఎక్కడ విడ్డూరమో నేను చూడలా. నమ్ముకున్న కార్యకర్తల్ని బలిపశువులు చేసి ఈరోజు రాజకీయం చేయాలని చూస్తుంది తెలుగుదేశం పార్టీ. ఇది ఎంతవరకు సమంజసమో ప్రజల్ని ఈరోజు మేము అడుగుతున్నాం. ఎందుకంటే అధికార పక్షాన్ని డిమాండ్ చేసినా, ఒకప్పుడు ధర్నాలు చేసినా, రోడ్డు మీదకి వచ్చినా చలనం ఉండేది. ఒక డిఎస్పీనో సిఐఓ తప్పు చేస్తే ఒక స్టేట్మెంట్ ఇచ్చినా, ఒక ధర్నా చేసినా అతని మీద ఒక ఎంక్వైరీ చేసి, అది గవర్నమెంట్స్ అండి. ఆ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారితోనే పోయినాయి. ఈరోజు దున్నపోతు మీద వానబడినట్టే. ఏదన్నా తప్పు చేస్తే మా వాళ్ళేగా తప్పు చేస్తుంది చేయని, మా వాళ్ళేగా లంచం తింటుంది తిన్ని అన్నట్టుంది తెలుగుదేశం పార్టీ. వింత మేము వేసిన అధికారులేగా తప్పు చేస్తుంది చేయని. ఇంత అబాసు పాలైన ప్రభుత్వం సంవత్సరంలోనే గతంలో. కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీల్లో భాగంగా తల్లికి వందనం పేరుతో మహిళలను ఆదుకుంటుందని మాజీ మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ సిరిగినేని రాజ్యలక్ష్మి పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీల్లో భాగంగా తల్లికి వందనం పేరుతో మహిళలను ఆదుకుంటుందని మాజీ మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ సిరిగినెడ్డి రాజ్యలక్ష్మి పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వనితా క్లబ్ ఆధ్వర్యంలో రాజ్యలక్ష్మి నివాసంలో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో కాపు అనిత, క్లబ్ కార్యదర్శి బండి స్వర్ణలత, సహాయ కార్యదర్శి భారతి, చెన్నా లక్ష్మి, తోట అరుణ, గంట వెంకటరమణ, గంధం రాధిక కుసుమ, నాగమణి, మాధవి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిన సందర్భంగా మా వనితా క్లబ్ ఆధ్వర్యంలో మేమందరం కూడా ఈ వేడుకలు జరుపుకోవటం మాకెంతో ఆనందంగా ఉంది. పోయిన 5 సంవత్సరాలు జగన్ ప్రభుత్వంలో మనం ఎన్ని కష్టాలు అనుభవించామో ప్రతి ఒక్కరికి మనకు తెలుసు. ఎవరైనా వచ్చి మనం ఆదుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు అనుకున్న తరుణంలో మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సంయుక్తంగా ముగ్గురు కలిసి కూటమిగా ఏర్పడి మన బాధలను తీర్చడానికి వారు ముందుకు రావడం జరిగింది. మంచి మెజారిటీతో గెలిచి మనకి మంచి భరోసానిస్తూ ముందుకు రావడం జరిగింది. మరి ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ కి, మన మహిళలకి మంచి మంచి అవకాశాలు కూడా ఇవ్వడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారి కూటమి ఆధ్వర్యంలో. దానికి పవన్ కళ్యాణ్ గారు మరింత సపోర్ట్ చేస్తున్నారు, లోకేష్ గారు మరింత సపోర్ట్ చేస్తున్నారు. ఈ విధంగా చూస్తే ఈ రోజునే తల్లికి వందనం పేరు మీద సూపర్ 6 హామీల్లో భాగంగా నెరవేర్చడం జరుగుతుంది. ఆల్రెడీ ఉచిత గ్యాస్ సిలిండర్స్ ఇవ్వడం జరుగుతుంది, మనకి అందరికీ తెలిసిన విషయమే. ఈ రోజున తల్లికి వందనం, మరి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు వేయటం. 15,000 అంటే 13,000 వేస్తున్నారు. 2,000 స్కూల్స్ నిర్వహణ నిమిత్తం కలెక్టర్ గారికి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అమ్మఒడిని పెట్టి మరి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు అని చెప్పి భారతీ రెడ్డి చెప్పడం జరిగింది. కానీ ఇద్దరు కాదు కదా, ఒక్కరు ఉన్న వాళ్ళకి కూడా వేయటం కూడా జరగలేదు. మరి ఈ రోజున ఒక బాబే కాదు, 4 పిల్లలు ఉన్న వాళ్ళకి కూడా వేయటం జరుగుతుంది. ఒక బిడ్డ ఉన్న తల్లులకి అయితే కనుక 18,55,760 మందికి వేస్తున్నారు తల్లికి వందనం. అది ఇద్దరు బిడ్డలు ఉన్న తల్లులు అయితే కనుక 14,55,032 మంది తల్లులకి వేయటం జరుగుతుంది. 3 పిల్లలు ఉన్న తల్లులు అయితే కనుక 2,10,684 మందికి వేయడం జరుగుతుంది ఈ తల్లికి వందనం. 4 పిల్లలు ఉన్న వాళ్ళకి కూడా వేస్తున్నారండి. మరి గ్రేట్ థింగ్ కదా అది. 4 పిల్లలు ఉన్న వాళ్ళైతే 20,053 మంది తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ఈ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అంటే మొత్తం ఇచ్చిన మాట ప్రకారం 67,27,164 మంది పిల్లలకి ఈ రోజున తల్లికి వందనం పేరు మీద వాళ్ళ అకౌంట్స్ కి డబ్బులు పట్టడం జరుగుతుంది. నిజంగా ఇది మహిళలకు వచ్చినటువంటి ఒక సదవకాశం అండి. బస్సు ప్రయాణం కూడా పెట్టడం జరుగుతుంది. ఏమి హామీలు ఇచ్చారో, ఎన్నికల ముందు ఎన్నికల మేనిఫెస్టోలు ఏం పెట్టారో అవన్నీ కూడా ఈ రోజున ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్లు అయిపోయినాయి. అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్ పెంచడం జరిగింది. మరి దివ్యాంగులకి పెన్షన్ పెంచడం జరిగింది. అదేవిధంగా రైతుల వారీగా రైతులకు ఏం చేయాలన్నది చేయటం జరుగుతుంది. అది ప్రతి ఒక్కరికి ఏం చెయ్యాలా అన్నది కూటమి ప్రభుత్వం ఒక ఆలోచన చేసి భవిష్యత్తు బాగుండేలాగా ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్రప్రదేశ్ చేయడానికి ముందుకు రావడం జరుగుతుంది. మరి ఈ రోజున అందులో భాగంగా ఈ విజయాన్ని మనందరం కూడా పాల్పంచుకోవాలని చెప్పి విజయానందాన్ని అందరం. జవహర్ నవోదయ విద్యాలయ విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నామని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. జవహర్ నవోదయ విద్యాలయ విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించడానికి చర్యలు తీసుకుంటామని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒంగోలులోని జవహర్ నవోదయ విద్యాలయంలో 89 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ పైప్లైన్ను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, మేయర్ గంగాడ సుజాతలతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జవహర్ నవోదయ విద్యాలయ విద్యార్థులు ఎంతో కాలంగా నీటి సమస్యను ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఈ సమస్య పరిష్కారానికి ఢిల్లీలోని జవహర్ నవోదయ విద్యాలయ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లి నిధులు మంజూరు చేయించడం జరిగిందని తెలిపారు. ఈరోజు ఒంగోలు పట్టణంలో ఉన్న ప్రముఖమైన విద్యా సంస్థ అంటే జవహర్ నవోదయ విద్యాలయ సంస్థ. సెంట్రల్ గవర్నమెంట్
ఆర్గనైజేషన్ ఇది. టోటల్గా భారతదేశంలోనే ఒక 2000 స్కూల్స్ ఇవన్నీ లిమిటెడ్గా కూడా ఉండటం ఉంటుంది. అందులో ప్రకాశం జిల్లాలో దాదాపు ఒక 45 సంవత్సరాల క్రితమే ఇక్కడ ప్రారంభం చేయడం జవహర్ నవోదయ విద్యాలయం అనేది మనం గర్వపడాల్సిన విషయం. మన ప్రకాశం జిల్లాలోనే మరొక ప్రాంతం అనేది మార్కాపురంలో కూడా ఒక జవహర్ నవోదయ విద్యాలయ సంస్థ. ఇక్కడ ఈ జిల్లాకి చైర్మన్ అంటే కలెక్టర్ గారే చైర్పర్సన్గా ఉంటారు ఈ స్కూల్కి. మిగతా ఎంపీస్ అందరూ మెంబర్స్గా ఉంటారు. అంతవరకు మేనేజ్మెంట్ అనేది ప్రిన్సిపల్, అదర్ మేనేజ్మెంట్ అంతా కంట్రోల్ బై ఢిల్లీ కమిషనర్ ఆఫ్ జవహర్ నవోదయ విద్యాలయ సంస్థ. ఇది మంచినీటి వసతి అనేది లేక వాటర్ ట్యాంకర్స్ ద్వారా మా ట్యాంకర్స్ కూడా పంపించేవాళ్ళం. వాటర్ని తీసుకొచ్చి ఆ వాటర్లో కూడా కంటామినేషన్ పూర్తిగా కూడా అంటే దాన్ని శుద్ధి చేయనందువల్ల పిల్లలకు కూడా ఆరోగ్యంలో కూడా ఇబ్బందులు రావటం బట్టి కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు దీన్ని ఆలోచిస్తున్నప్పుడు నా దృష్టికి తీసుకొచ్చిన తర్వాత ఢిల్లీలో కమిషనర్ గారిని జవహర్ నవోదయ విద్యాలయ సంస్థ ఆ కమిషనర్ గారిని కూడా సంస్థ గారిని కానీ దాదాపు 79 లక్షల రూపాయలు అనేది మన మున్సిపల్ శాఖ వారు ఎస్టిమేట్ వేసిన తర్వాత దీన్ని శాంక్షన్ చేయించి దీన్ని ఫౌండేషన్ కూడా ఒక 7-8 నెలల క్రితమే దీన్ని ప్రారంభం చేసుకునే దాని కొరకు ఈరోజు ఒక మంచి దినంగా కూడా ఎంతో భావిస్తున్నాం. పిల్లలకి నిత్యం వాటర్ అనేది ఇక్కడ నుంచి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నుంచి డైలీ అక్కడికి వాటర్ వెళ్తుంది. కానీ ప్రిన్సిపల్ గారు ఇప్పుడు చెప్పడం ఏంటంటే డ్రింకింగ్ వాటర్ కొరకు మరలా ట్యాంకర్స్ తీసుకొస్తున్నాం అన్నారు. దానికి మన ఎమ్మెల్యే గారైనా కలెక్టర్ గారు కూడా ఇచ్చిన సూచన ఏమిటంటే వారికి ఆర్ఓ ప్లాంట్ పెట్టుకొని ఈ డ్రింకింగ్ వాటర్ ట్యాంకర్స్ కూడా స్టాప్ చేసుకుంటే కూడా బాగుంటుందని అది ఆ సూచనల ప్రకారం ప్రిన్సిపల్ గారు కూడా అన్నీ ఆచరిస్తారు. ప్రత్యేకంగా గౌరవ శాసనసభ్యులు గారు కూడా ఈ ప్రాజెక్ట్ని త్వరగా పూర్తి చేయాలి, ఇక్కడి నుంచి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నుంచి నవోదయ స్కూల్ వరకు అని వారు అప్పుడప్పుడు పర్యవేక్షిస్తున్నప్పుడు జవహర్ నవోదయ విద్యాలయ సంస్థల తరఫున నేను ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ, అదేవిధంగా కలెక్టర్ గారు ప్రత్యేకంగా మంచినీరు అనేది సప్లై ఇవ్వాలి స్టూడెంట్స్కి, వారికి ఎప్పుడూ ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు. చైర్పర్సన్గా వారే ఉన్నాం కాబట్టి వారు కూడా దీన్ని కూడా వారు కూడా నేను ప్రత్యేకంగా మాగుంట కుటుంబం తరఫున ధన్యవాదాలు. చాలా సంతోషం, ఎందుకంటే నవోదయాలో ఈ స్కూల్లో ఎంతోమంది జిల్లా నుంచి వచ్చేసి పేద విద్యార్థులంతా కూడా ఆడ చదువుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజ్డ్ నవోదయ స్కూల్, దానికి ఆ రోజు ఉండే పరిస్థితుల్లో వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పేసి ఉన్న వాటర్ సరిగ్గా లేక ట్యాంకర్స్ తోలుకుంటా ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ రోజు ఎంపీ గారి గ్రాంట్ నుంచి 80 లక్షల రూపాయలు దీనికి పైప్ లైన్ వేసి ఈరోజు డైరెక్ట్గా నవోదయకు పోయేటట్టుగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నుంచి ఇవ్వడం జరిగింది. దీనివల్ల వాటర్ ప్రాబ్లం అనేది ఇంకా దానికి పూర్తిగా సాల్వ్ అయిపోయినట్టే. ఇంకా డ్రింకింగ్ వాటర్ ఏదైతే ప్రిన్సిపాల్ గారు ఇప్పుడు చెప్పారో ఆర్ఓ ప్లాంట్ కూడా ఎవరన్నా డోనర్నో ఎవరో ఒకటి మాట్లాడేసి ఒక చిన్న ప్లాంట్ అది డ్రింకింగ్ వాటర్ పర్పస్ కోసం చిన్నది కూడా ఒకటి పెట్టించే మార్గం కూడా చేస్తాం. కాబట్టి దాన్ని తప్పకుండా కూడా డ్రింకింగ్ వాటర్ కూడా అయిపోతే అది నవోదయ స్కూళ్ళు అందరికీ ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది మా ఉద్దేశం. అదేవిధంగా లాస్ట్ టైం కూడా ఆ రోడ్డు కూడా దారుణమైన రోడ్డు ఉండేది. అప్పుడు లోపలికి పోవాలంటే రాత్రి అయితే ఇబ్బంది ఉండేది. ఆ రోజుల్లోనే సిమెంట్ రోడ్డు వేసాము. ఈరోజు నీట్గా వెళ్ళేటట్టుగా దానికి అవకాశాలు ఇచ్చాము, అన్నీ కూడా బాగుంది. ఈరోజు మెయిన్ రోడ్లో నుంచి కూడా ఒక రోడ్డు వేశారు. కాబట్టి ఏదైనా కూడా చదువుకునే పిల్లలకు కానీ పేద విద్యార్థులు కానీ అన్నిటికీ కూడా వాళ్ళకి అన్ని పూర్తి ఫెసిలిటీ ఇవ్వాలనేదే ఈరోజు ప్రభుత్వ ఉద్దేశం. కూడా దానికి తగ్గట్టుగా ఇంకా ఏమన్నా ఉన్నా కూడా తప్పకుండా మేము అన్నీ చేస్తాం. ఈరోజు ఈ డ్రింకింగ్ వాటర్ది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉండి నియోజకవర్గంలో పంట కాలువలను ఆక్రమించిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు హెచ్చరిక. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో హత్యకు గురైన డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని ఆదుకుంటాం. రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ వెల్లడి. భీమవరంలో ఎమ్మెల్యే అంజుబాబు నివాసం వద్ద ఘనంగా మావుళ్ల అమ్మమ్మవారి పొలిమేర సేవ జాతర. హాజరైన పిఎస్సి చైర్మన్ అంజుబాబు, రాజ్యసభ సభ్యులు పాక. జగన్ పొదిలి పర్యటనలో ఉద్దేశపూర్వకంగానే భద్రత కల్పించకుండా ప్రభుత్వం కుట్ర పన్నింది. చంద్రబాబుపై మాజీ ఎమ్మెల్యే కాస్ మహేష్ రెడ్డి ధ్వజం. సిసిసి సమాప్తం. నమస్కారం.